నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రవచించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, అది ఒక ప్రభంజనమన్న నారా లోకేష్. పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉభయ జిల్లాల్లో నలుదిక్కుల ఎన్టీఆర్ నామస్మరణ, తెలుగుదేశం వ్యవస్థాపకునికి ఘనంగా నివాళులు. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ జీవనాడి అని చెప్పారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని అన్నారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ ఆశల సాధనలో అనుక్షణం పనిచేస్తాం, తెలుగు జాతిని నెంబర్ 1గా మారుస్తాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూరులో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలు పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, అది ఒక ప్రభంజనం అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానాన్ని సాధించారని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో తన తల్లి భువనేశ్వర్తో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో
మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. ప్రతి 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సాలూరు మున్సిపాలిటీలో మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేటా చీపురు పట్టారు, రహదారులను శుభ్రం చేశారు. రహదారి పక్కనే ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కలుపు మొక్కలు బాగా పెరిగి ఉండడంతో కొలవలు పట్టి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అంశంలో సామాజిక భాగస్వామిని ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు, ఆరోగ్యం పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులు మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపరచడం, పిల్లలు భవిష్యత్తు తరాల వరకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది మన అందరి బాధ్యతగా గుర్తించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కోట వద్ద నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజతరాజ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. చీపులతో రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కోట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మొత్తం 777 గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపల్ వార్డులో వివిధ వర్గాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మన మనస్సును, శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పౌరులుగా మన విధి అని పేర్కొన్నారు. కరోనా లాంటి చేదు జ్ఞాపకాలను స్మరణకు తెచ్చుకొని ఆరోగ్యకర సమాజాన్ని సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజతరాజు మాట్లాడుతూ మన అలవాట్లు, సాంప్రదాయంలోనే పరిసరాల పరిశుభ్రత ఇమిడి ఉందని అన్నారు. ప్రతిరోజు ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం మనకు అలవాటని పేర్కొన్నారు. ఇదే విధంగా పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిపించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రోజు మన జిల్లాలో ఉన్న 777 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 92 మున్సిపల్ వార్డుస్ లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే నేను కలెక్టరేట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. ఇది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం మనకి కొత్త అయితే ఏం కాదు. గతంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని దాని తర్వాత దాని క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా అవి వచ్చినవి. అవి గతంలో మనం చేశాం. ఈ రోజు మనకు కొత్త ఏం కాదు, మన రాష్ట్రానికి కొత్త కాదు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మన రాష్ట్రానికి కొత్త. గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ కొనసాగింపుగా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ప్రభుత్వ ఉద్యోగులను లేదా ప్రజాప్రతినిధులను కాకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగ్యస్వాములయ్యి, అందుకే మేము నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు కూడా అన్ని డిపార్ట్మెంట్ జిల్లాలో ఉన్న 57 డిపార్ట్మెంట్లని ఇందులో ఇన్వాల్వ్ చేయమని చెప్పాం. చివరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తో సహా, ఫైర్ డిపార్ట్మెంట్ సహా, పోలీస్ స్టేషన్ సహా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిఎం వలస మండలం కుదుమ పంచాయతీ పెదకుదుమ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు.
ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ కార్యాలయాలు, నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బజార్లు తదితర ప్రదేశాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రపరచాలని, స్వర్ణ జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ఘన వ్యర్థాలను 100% శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, తిరిగి వినియోగించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, చెత్త కుప్పలు లేని సమాజ నిర్మాణం, 100% వాడుక నీటి నిర్వహణ, ODF+ ఆదర్శ వార్డులుగా తీర్చిదిద్దడం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ సభ్యునిగా కొనసాగుతున్నానని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేందుకు తనకు అవకాశం లభించిందని అన్నారు. ఎన్టీఆర్ తన పాలనలో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ముందర మహిళలు కానీ, బీసీలు కానీ, వీరందరికీ ఎస్సీకి నామమాత్రం, ఎస్టీకి నామమాత్రమే పిల్లలకి ప్రోత్సాహం ఉండేది. వారు స్కూల్స్తో పాటు రావడం, ఎన్టీ రామారావు గారితో రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అయ్యేది. దాంతో విద్యా విధానంలోనే మార్పు వచ్చింది. తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఆ పిల్లలు బయట వచ్చి ముందు తీసుకెళ్ళి తెలుగు వాళ్ళు మంచి పేరు తెస్తున్న విషయము నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అయితే వెనక ఉంచబడిన వాళ్ళందరికీ అంత ముందర కూడా రాజ్యాంగంలో ఉంది వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్. అంత ముందర ఇన్నా ఏ రాష్ట్రంలో అమలు కాలేదని విషయము మన అనుభవమే చెప్తా ఉంది. ఎన్టీ రామారావు గారితో ఆ ఉద్యమము స్టార్ట్ అయ్యి దేశమంతా సర్కారియా కమిషన్ వచ్చి వికేంద్రీకరణంతో స్టార్ట్ అయ్యి మనము ముందు వెళ్ళడము ఆ ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కాళ్ళనాయుడు మందిరం వద్ద టీడీపీ నాయకులు కనకల మురళి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన చిరస్మరణీయమైన సేవలు గుర్తు చేసుకుంటూ అన్నప్రసాద వితరణ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించారు.
ఆయన ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఎన్టీఆర్ గారి మనవడు కళ్యాణ్ రామ్ గారు ఓపెన్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత తారక రత్న గారు ఇంకొక మనవడు వచ్చి ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆయన స్వయంగా రావడం జరిగింది. ఆయన ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి మరి యువగళం ప్రారంభం లోకేష్ గారి పాదయాత్రలో మద్దతుగా ఆ రోజు రావడం, అక్కడికి సేమ్ స్పాట్లో అస్వస్థులై వెంటనే కోమాలోకి వెళ్ళిపోయి తర్వాత స్వర్గీయులు కావడం జరిగింది. ఆ రోజు ఆ కుప్పంలో ఆ పర్యటనకి మేము కూడా వెళ్ళడం జరిగింది. మేము చూస్తుండగానే మా ప్రాంతానికి వచ్చిన వ్యక్తి, అతి చిన్న వయసులో ఉన్న వ్యక్తి, పార్టీ గురించి అతి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, అలాగా మరి పార్టీ పనిలో భాగంగా మృతి చెందడం అందరికీ బాధాకరం. అందువలనే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వద్దతో పాటు తారకరత్న గారికి కూడా ఇక్కడి నుంచి కంటిన్యూగా నివాళులు అర్పిద్దామని భావిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజరాజు పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో విశిష్టమైందని, పార్టీలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ఆదర్శప్రాయమని అన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలో నేడు ముఖ్యమంత్రితో సహా అందరూ ముందుకు వెళ్లడం ముహాదవ్వని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 పెట్టడం, దీని ద్వారా మన పార్టీ సిద్ధాంతాలు కూడా గవర్నమెంట్ సిద్ధాంతాల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంతో సంతోషం. అలాగే మనం చూస్తుంటే వారి మనవడు లోకేష్ గారు ప్రత్యేకంగా హెచ్ఆర్డి మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మనకి మళ్ళీ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకి భోజనాలు అందించటం, టెక్స్ట్ బుక్స్ అందించటం, గత ప్రభుత్వం ఆ 2 కూడా ఇంటర్మీడియట్కి తీసేశారు. పోయినసారి లోకేష్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి, మళ్ళీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ మొదలు పెట్టడం ఎంతో సంతోషం. అలాగే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నదుల అనుసంధానం ద్వారా, సోలార్ ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రతి ఇంటికి మంచినీళ్ళు అనేది అందిస్తూ ప్రతి పొలంకి కూడా నీళ్ళు అందిస్తూ ఈ విధంగా మన పార్టీని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, వారి ప్రిన్సిపల్స్తో మనం మన రాష్ట్రాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ కూడా వారి స్ఫూర్తిని ఈరోజు స్మరించుకుంటూ మనం వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందరికీ ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం 689వ కార్యక్రమం సద్గురు త్యాగరాజస్వామి 178వ ఆరాధన, ఆదిభట్ల నారాయణదాసు 80వ స్మరణోత్సవం, రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా కొత్తపేట మండపం వద్ద గల సంస్థ కార్యాలయం ఆర్య స్వామియాజులు కాశీపతిరావు స్మారక భవనంలో నిర్వహించారు. ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల నుండి అంబటిసత్రం మీదుగా వేదిక వద్దకు త్యాగరాజు, నారాయణదాసులు చిత్రపటాలతో జమ్ము అప్పన్న బృందం నాదస్వరంచే ప్రఖ్యాత సీనియర్ వేణుగాన విద్వాంసులు మెడకుర్తి వెంకట కామేశ్వరరావు త్యాగరాజ ప్రత్యేక వేషధారలో తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం శ్రీరామ సేవా సమితి వారు గతంలో సమర్పించిన త్యాగరాజ ఉత్సవమూర్తికి మంగిపూడి శంకర్ శర్మ అర్చకత్వంతో పంచామృత అభిషేకం చేసి పూజా కార్యక్రమంలో పంచరత్న కృతులతో గాన నీరాజనం విశేషంగా జరిగింది. ఇందులో భాగవతులు వంశీకృష్ణ, నిరుపమ కరుణ, మేడూరి లక్ష్మి, రఘువర్, తిరుమల శారదాత్వ, సుభద్ర, అనన్య, డాక్టర్ మండపాక రవి, సునీత తదితరులు కచేరీలు చేశారు.
ఈ ప్రపంచానికి పద్యాల రూపంలో అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పదని, ప్రతి మధ్య మగుటంలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మతో కూడిన జ్ఞానం ఉందని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు వానపల్లి శంకర్రావు అన్నారు. ప్రబోధనంద యోగేశ్వర దివ్య ఆశీస్సులతో ఈ నెల 19న శ్రీ భగవాన్ వేమ జయంతికి సంబంధించిన ఆహ్వాన పత్రికను విజయనగరంలో సమితి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వేమన భగవాన్ ప్రజలందరికీ గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పద్యాల రూపంలో తెలిపారని అన్నారు. ఈ జయంతి సందర్భంగా విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు ఉంటుందన్నారు. వేమన భగవాన్ అనేది ఇంతవరకు ప్రజల్లో లేదు. వేమనని ఒక మామూలు ప్రాపంచిక సాంఘిక కవిగానే అందరూ చూస్తున్నారు. కానీ ఆయన చెప్పినటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఒక గ్రంథంలో ఉన్న సారాంశాన్ని అంతటినీ కూడా ఒక 3 లైన్లు పద్యంలో చెప్పగలిగేటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. మనం సాధారణంగా ఏంటంటే ఆయన పద్యాలు లోకనీతి కోసమో లేదా వైద్య విధానం కోసమో అందరూ భావిస్తున్నారు. కానీ ఆనాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పురుషోత్తమ ప్రాప్తియోగంలో చెప్పినటువంటి క్షర అక్షర పురుషోత్తమ 3 పురుషుల విధానం, అంటే 3 ఆత్మల విధానం, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, ఈ 3 ఆత్మల విధానాన్ని త్రయ సిద్ధాంతం అని మనకి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పి ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని మనకి వేమన గారు ఆ 4 లైన్ల పద్యంలో చెప్పి ఉన్నారనమాట. విశ్వద అంటే విశ్వమంతా ధరించినటువంటి పరమాత్మని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మని, వినురవేమ అంటే ఓ జీవాత్మ వినుము అనేటువంటి అర్థంతో ఆ పద్యముఖంలో మనకి వేమన భగవాన్ భగవద్గీతలో చెప్పినటువంటి 3 ఆత్మల విధానాన్ని చెప్పి ఉన్నారు. కూడా ప్రపంచానికి తెలిసిన ఒక కోణం ప్రకారం చూసుకుంటే ఆయన ఒక విప్లవ కవి, సామాజిక కవి. కానీ ఆయన చెప్పిన పద్యాల రూపంలో ఉండే నిగూఢమైన జ్ఞానం అనేది ఇంతవరకు కూడా ఎవరు ఇంకొక కోణంలో అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల ఆయన ఆధ్యాత్మిక కోణం ప్రకారం తీసుకునేటప్పుడు వేమన చెప్పిన ప్రతి పద్యంలోనూ కూడా అసలు సిసలైన ఆధ్యాత్మిక జ్ఞానం ఇమిడి ఉన్నది. మన కర్ణాటక, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో వేరువేరు ప్రాంతాల్లో ప్రబోధ సేవా సంస్థ తరపున ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడికి సుమారుగా మన కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే ఒడిశాలో రాయగడ జిల్లా, ఖుర్దా జిల్లా నుంచి కూడా అనేక మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతున్న ఈ ఉత్సవం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పురవీధుల్లో వేమన భగవాన్ని పల్లకిపై ఊరేగించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వేమన యొక్క అసలు సిసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన ఒక గొప్ప తత్వ సామ్రాజ్య చక్రవర్తి అనే విషయాన్ని అర్థం చేసుకుంటారని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు, అధికారులు, నాయకులు స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. నెల్లిమర్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో అంతా కలిసికట్టుగా రహదారిలో పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు, నాయకులు స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాడవాడల ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లిమర్లో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూస్పేటరేగ మండలంలోని మాజీ మంత్రి నారాయణ స్వామి నాయుడు, మహంతి చిన్నం నాయుడు ఎన్టీఆర్ యుగ పురుషుడని కొనియాడారు. డెంకాడ మండలంలోని చింతలవలసల మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, పల్లి భాస్కర్రావులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరవిడి మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది ఉచితంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్థాపించి కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఎన్టీఆర్ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. 20 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళ అపోజిషన్ లీడర్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ రామారావు గారు స్థాపించినటువంటి
తిండి, బట్ట, నీడ, పేదవాడే సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళు అని ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే నినాదంతో రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ 42వ సంవత్సరంలో ఈ పార్టీని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఈ రోజున యువనేత మరి లోకేష్ బాబు గారు కూడా మరి పార్టీని 3వ తరం కింద నడిపించడానికి పూర్తిగా 100కి 100 సమాయత్తం అయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలికోటలో ఘనంగా నివాళులు అర్పించారు. మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మణనాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ మహనీయుని బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి సమీపంలో పాలదార చెరువు వద్ద జాతీయ రహదారి 26పై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తగరపొలస సమీపంలోని అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీ చెందిన బస్సు ఢీకొనడంతో బస్సులో ఉచిత వైద్యం కోసం మల్కనగిరి వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తండ్రి కూతుళ్లు ఇద్దరు చనిపోగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షత్రఘాతులను 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం వెళ్తున్నట్లు సమాచారం. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి విశాఖ తగరపోల్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి 5 అంబులెన్స్లు చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్న వారికి బయటకు తీశారు. క్షత్రఘాతులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఒరిస్సా రాష్ట్రంలో మల్కాన్గిరికి వాసులుగా పోలీసులు గుర్తించారు. పశువుల ఆరోగ్యానికి వాటిలో ఉత్పాదకను పెంచడానికి పశు పోషణ ఖర్చులు తగ్గించడం ద్వారా పశు పోషకులు అండగా నిలిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందని, రైతులంతా ఈ సేవలను వినియోగించుకోవాలని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వైవి రమణ సూచించారు. ఈ శిబిరాల్లో ఉచితంగా పశు వైద్యులు అందించే సేవలను వినియోగించుకొని పాల దిగుబడి పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించి పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవి రమణ మాట్లాడుతూ శిబిరాల్లో పశు వైద్య చికిత్సలు నిర్వహించడంతో పాటు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జనవరి 31వ తారీఖు వరకు మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ వారి ఆదేశాలతో రైతులకి పాల ఉత్పత్తి పెంచడంలో తోడ్పడే విధంగా, అలాగే వారి పశువులు ఆరోగ్యంగా ఉండే కార్యక్రమంలో భాగంగా పెద్ద పశువులకి అంటే ఆవులు, గేదెలు, అలాగే మేకలు, గొర్రెలు వీటన్నిటికీ నట్టల నివారణ మందులు పట్టించడం ఒక కార్యక్రమం కింద చేపడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ 2 టీములు, వెటనరీ డాక్టర్ గారి టీం లీడర్గా తక్కిన సిబ్బంది వారితో ఫాలో అయ్యి ప్రతి మండలంలోనూ రోజుకి 2 క్యాంపులు కండక్ట్ చేయడం అన్నది పెట్టుకోవడం జరిగింది. దానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మందులు అలాగే పబ్లిసిటీ మెటీరియల్ కూడా అన్ని పశు వైద్యశాలలకు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంలో నట్టల నివారణ మందులతో పాటు గొర్రెలకు, మేకలకు షీపాక్స్, గోట్ ఫాక్స్ వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కోళ్లలో కొక్కెర తెగులు, అలాగే మసూచి రాకుండా
టీకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పశు వైద్య శిబిరాల్లో తీసుకొచ్చిన పశువులకి కావలసిన వైద్యం అందించడం, అలాగే గర్భకోశ చికిత్సా శిబిరాలు కూడా నిర్వహించి గర్భకోశ వ్యాధులను వాటికి చికిత్స చేసి వాటిని త్వరగా జతకి తీసుకొచ్చి అలాగే రైతులకి అక్కడికి తీసుకొచ్చిన వాటిల్లో ఎదలో ఉన్న వాటికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను అలాగే సెక్సార్టెడ్ సెమెన్ని కూడా చేసి అక్కడ ఉన్న రైతులందరికీ అక్కడ క్యాంప్కి వచ్చిన రైతులందరితోటి ఈ పశువుల్ని పెంచుకోవడంలో ఉన్న మెలకువలు, అధిక పాల ఉత్పత్తి సాధించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం, అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా ఎక్కువ మంది రైతుల్ని మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి ఎక్కువ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వారికి ఇప్పించడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలాగా చేయడం, అలాగే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పాల ఉత్పత్తులు అలాగే గుడ్లు మాంసం పెరిగేలాగా రైతులు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా ఈ కార్యక్రమంలో తెలియజేసి ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షుల స్థాయి సంఘం సమావేశాలతో పాటు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ పనులు, ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సంవత్సరంకు ఒకసారి బడ్జెట్ సమావేశం జరుగుతుందని, అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి అంచనాల బడ్జెట్ మరియు వ్యయాలు సభ్యుల ఆమోదం కోసం నేడు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్కు సంబంధించి భవనాలు, అతిథి గృహాలు, షాపులు మరియు స్థలాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై సూచనలు, సలహాలు సభ్యుల నుండి కోరారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి సవరణ చట్ట బడ్జెట్ మరియు 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి అంచనా ఆదాయ వ్యయాలకు సంబంధించి సభ్యులు ఆమోదం తెలిపారు. స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది మన బాధ్యత గుర్తించాలని సిపిఓ బాలాజీ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణం అంతా చీపులతో శుభ్రం చేశారు, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ఎస్ జార్జ్ పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అన్న ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మైదుకూరులో, కడప జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు, అలాగే విజయనగరం జిల్లాలో స్థానిక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పరిసరం, ఆఫీసులే కాదు మన సొంత గృహాలు, ఒకవేళ మనము దేవాలయాల్లో పెద్దలుగా ఉంటే మన దేవాలయాలు, మసీదులు కానీ, చర్చెస్ కానీ, మాస్కులు కానీ, దర్గాలు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మంచి వాతావరణాన్ని, మంచి పరిశుభ్రతతో మంచి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడి నుంచి 1 సంవత్సర కాలం ప్రతి నెల 3వ శనివారం ప్రజలందరూ తాలూకా సహకారంతో ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం తాలూకా ఉద్దేశము. కేవలము ఒక 3వ శనివారమనే కాదు, ప్రతిరోజు మనం పరిశుభ్రత పాటించాలి, మన పరిసరాలను క్లీన్గా చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందులో ఈరోజు స్వచ్ఛాంధ్ర దివాస్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆఫీసులన్నీ కూడా చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి 3వ శనివారము గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము స్వచ్ఛాంధ్ర దివాస్ను మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎవ్రీ మంత్ ఉన్నాయి. మంత్లీ ప్రతి 3వ శనివారంకి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలి.
మన ఆఫీస్లో ఉన్న పరిసరాలను మనం ముందుగా శుభ్రం చేసుకోవాలి. అలాగే పంచాయతీ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అన్ని ఆఫీసుల్లో ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేయటము, ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలను అలాంటి క్లీన్ చేయటం అనేది ముఖ్య ఉద్దేశం. అంటే మనని మనం శుభ్రంగా ఉంచుకున్న రోజే రాష్ట్రం అనేది శుభ్రపడద్దు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగా కలెక్టర్ గారు కూడా ఈ కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డిఫరెంట్ ఆఫీసెస్ డిఆర్ఓ గారు, జేసీ గారు అందరం కూడా పాల్గొన్నాం. ఇప్పుడు కొంతవరకు క్లీనింగ్ అయింది, ఇంకా అవుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా స్వచ్ఛాంధ్రాన్ని అంటే స్వచ్ఛందంగా స్వచ్ఛాంధ్రాన్ని పాటించండి. మీకు ఎవరు చెప్పరు మీరు ఇలా చేయండి అలా చేయండి అని. బట్ మీరు స్వచ్ఛందంగా మీ పరిసరాలను శుభ్రం చేసుకోవడము, అలాగే మీ ఊరిని శుభ్రం చేసుకోవడము చేయడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించి అలాగే మెయిన్గా ఓడిఎఫ్ ఫ్రీ స్టేట్ అనేది మనకు కావాల్సింది. ఆల్రెడీ లాస్ట్ 5 years బ్యాక్ మనం ఓడిఎఫ్ ఫ్రీగా చేసుకున్నప్పటికీ ఇంకా మొన్న ఇటీవల కలెక్టర్ గారు జరిపిన సర్వేలో ఇంకా 22,000 వరకు మనకి ఈ ఐహెచ్హెచ్ఎల్ కట్టాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన పథక కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ నాయకులు డేగల అప్పలరాజు కోరారు. కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలకు 3,000 రూపాయలు జీతం మాత్రమే ఇస్తున్నారని, తక్కువ జీతం ఇస్తున్న ఏళ్ల తరబడి మధ్యాహ్న భోజన పథక కార్మికులు పని చేస్తున్నారని, వారికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు పెంచలేదని, కూటమి ప్రభుత్వమైనా వారికి జీతాలు పెంచాలన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాష్ట్రంలోనూ ఈరోజు మన ప్రాంతంలో మన జిల్లాలో కూడా చాలా తీవ్రమైన శ్రమ చేస్తూ వెట్టి చాకిరి ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహక కార్మికులు అనుభవిస్తున్నారు. ఎందుకనంటే కనీస వేతనం లేదు. రోజుకి 100 రూపాయలతోటి ఈరోజు ఎలా బతకాలో పాలకులు కానీ అధికారులు కానీ ఆలోచించాలనేసి ఈరోజు ఏఐటీసీగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు 3,000 రూపాయలు నెలకు జీతం అంటే రోజుకు 100 రూపాయలు పడుతుంది. రోజంతా అక్కడ కష్టపడినా ఈరోజు తన ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా పెంచాలనే ఆశతోటి ఈరోజు వాళ్ళు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ళ పైనుండి ఈరోజు పని చేస్తున్నారు. ఎందుకు పని చేస్తున్నారంటే ఈరోజు కాకపోతే రేపైనా ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించకపోతుందా అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద ఈరోజు గ్రామాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఆ 100 రూపాయల కోసమే ఈరోజు పోటీ పడుతున్నారు. 20 ఏళ్ళ పైనుండి చేస్తున్న వాళ్ళు ఈరోజు ఏదో రకంగా నెపం పెట్టి తొలగించేసి వారు అనువాయిలు వేసుకోవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈరోజు మేము భావిస్తున్నాం. ఏవైనా వాళ్ళ సమస్యలు అనేక ఉన్నాయి. నెలల బిల్లు రాదు, నెలల జీతం రాదు. ఈరోజు అధిక వడ్డీలకి ఈరోజు అప్పులు చేసి ఈరోజు వాళ్ళు వండి పెడుతున్నారు. అటువంటి వాళ్ళే ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ గుర్తించకపోగా వాళ్ళ మీద రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రవచించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, అది ఒక ప్రభంజనమన్న నారా లోకేష్. పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉభయ జిల్లాలో నలుదిక్కుల ఎన్టీఆర్ నామస్మరణ. తెలుగుదేశం వ్యవస్థాపకునికి ఘనంగా నివాళులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.